డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎంకి లేఖలు రాస్తున్నారంట. లేఖలు పక్కన పెడితే కనీసం కలవడానికి యాక్సెస్ అన్ని ఇస్తున్నారా? మొన్నటికి మొన్న దయాకర్ అన్న వచ్చేసి మీతోటి మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం నిరుద్యోగులతోటి ఇదంతా జరిగింది సిటీ సెంట్రల్ లైబ్రరీలో. మరి మీకు ఈ 4-5 రోజుల్లో మీ సమస్యలు నేను విన్నా, రాసుకున్నా, మొత్తం ఇవన్నీ తీసుకుపోయి నేను సీఎంకి వివరిస్తా, మీలో కొంతమందిని సీఎం దగ్గరికి తీసుకెళ్తా అన్న చిన్నటువంటి భరోసా కానీ హామీ కానీ ఎంతవరకు వచ్చింది? వారు మాట ప్రకారం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అద్దంకి దయాకర్ గారికి ధన్యవాదాలు. చేసేటోళ్ళని మనం అనొద్దు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రికి తప్పుదోవ పట్టించినటువంటి వాళ్ళు ఈ దుష్ట శతస్కయము ఎవరున్నారు, ఎవరు చెప్పిర్రు, ఈ నిరుద్యోగుల గురించి చెప్పలేనటువంటి ఈ దద్దమ్మలు, ఈ ఎదవలు ఎందుకు వీళ్ళు ప్రభుత్వ సలహాదారులుగా లక్షలు తీసుకొని బుగ్గ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళది కదా. ఇలా డబ్బులు తీసుకొని కూర్చుంటే లేవలేనటువంటి వాళ్ళు, లేస్తే నిలబడలేనటువంటి వాళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ చౌటలు, ఈ ప్రభుత్వాలు ఎటు మారితే అటు పోయి అక్కడ ఉన్నప్పుడు అక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసేటటువంటి ఈ ఎదవలు ఉండి ఇవాళ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించి వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు కష్టాలు తీసుకొస్తున్నటువంటి ఎదవలు తప్పుదోవ పట్టిస్తారు. రేవంత్ రెడ్డికి తెలియనియట్లేదు ఇక్కడ సమస్యలు అంటారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీరు చేస్తున్నటువంటి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, సో మిమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం కావచ్చు, ఇవేవి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదంటారా? మీరే కాంగ్రెస్ హటావో, ఈ నిరుద్యోగికి బచావో అని ఎన్నిసార్లు నినాదాలు చేసి నిరసనలు తెలిపినప్పుడు మేము వచ్చి కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెవెల్లో మిమ్మల్ని అక్రమ అరెస్టులు ఎప్పుడు లేని విధంగా అశోక్ నగర్లో లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. అశోక్ నగర్ అంతా 144 సెక్షన్, సిటీ హైదరాబాద్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఇట్లాంటివేవి మీరు కాంగ్రెస్ పార్టీలో చూడలేరా? 100% అక్క మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. అయితే ఇదేంటంటే మనం కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు చర్చించాలి. కాంగ్రెస్ వెనకేసుకు వచ్చేదని కాదు. ఇప్పుడు మీ వ్యవస్థలో ఇప్పుడు ఒక మీడియాలో మీ గురించి ఒకరు చెప్తారు, వారికి తెలుసు ఎంతోమంది, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ప్రతిదీ మీ దాని గురించి వాళ్ళు చర్చించలేరు, వాళ్ళు తప్పు చెప్తారు. అట్టనే ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఒక సమాచారం ఇస్తుంది. ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు రివ్యూ చేసుకునేటప్పుడు అవును ఇది వాస్తవమే ఇట్లా అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అడ్వైజర్లది. ఈ సబ్జెక్ట్ చూసేటటువంటి వాళ్ళు ఏదన్నా అయ్యో ఇట నిరుద్యోగులు ఉందంటే లేదు ఈడ నిరుద్యోగులు ఎవరు లేరు, అసలైన నిరుద్యోగులు కాదు, ఆడొకడు ఈడొకడు ఉంటాడు. ఎందుకు చెప్తున్నాం అంటే ఒక వ్యక్తి గ్రూప్ 1 పేపర్లో తప్పులు వచ్చినాయని మేము వేమనరేందర్ రెడ్డికి అడిగి పోయినప్పుడు వేమనరేందర్ని ఒక పర్సన్ ఫోన్ చేసి అడిగిన, లేదు మంచిగా వచ్చింది, అశోక్ నగర్లో ఉంటారు, అట్టనే ఉండి అట్టనే చేస్తారు ఎవడో ఒకడని చెప్పారు. అట్లా ఏం చేస్తున్నారంటే సీఎంకు తెలియదని కాదు, సీఎంకు తెలుసు. ఆయన ఫ్లాప్, ఆయన విద్యాశాఖ వేరేటోనికి ఇవ్వాలి, ఆడ ఫ్లాప్ అయినని చెప్తున్నాం. ఆయన అమాసకో పుణ్యానికో ఎప్పుడో ఒకసారి చెప్తుండు. ఆయన ఆగమైండు, తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఆయనకు తెలంగాణ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. లేనప్పుడు సమస్యలు, తెలంగాణ గడ్డ మీద వచ్చేటువంటి సమస్యలు, తెలంగాణ సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు, సమాజంలో ఎప్పటికప్పటికి కొత్త సమస్యలు వస్తాయి. ఆయన దాని గురించి ఆయనకు ఎట్లా అవగాహన ఉంటుంది? ఉండదు. ఉండనప్పుడు తెలంగాణను బాగు చేస్తాం, ఉద్ధరిస్తాం తెలంగాణ గురించి అని ఉన్నటువంటి మేధావులు చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయిర్రు, వీళ్ళు ఎందుకు చెప్పట్లేరు అనేది ఆవేదన మాది. అది ఆయన ఏదో మంచి చేస్తుంటే వీళ్ళు చేయట్లేరని కాదు. ఆయన ఫ్లాప్ ఆయన దగ్గర మేము హీరోలము, తెలంగాణ బాగుపడాలని కాంగ్రెస్కు ఓటేపించినటువంటి మేధావులు, అడ్వైజర్లుగా ఉన్నటువంటి అపర మేధావులు, అపర చాణక్యులు ఏం బీక్తున్నారు అని అడుగుతున్నాం. మేము వీళ్ళు చేస్తున్నారు కదా, తప్పు అడుగుతున్నాం. మీరు చేస్తున్నటువంటి సంఘటిత పోరాటానికి సంవత్సరంలోపు 2 లక్షలు అన్నారు, తీరలేదు. నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది, భరోసాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాలే తప్ప, అంటే 60,000 ఉద్యోగాలను ఒకరు, 70,000 ఉద్యోగాలను ఒకరు, సీఎం స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి 60 ఇచ్చేసినామన్నాడు, శ్రీధర్ బాబు 70 ఇచ్చేసినామన్నాడు. నిజంగా ఆ మేర ఉద్యోగాలు భర్తీ అయినాయా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి మీకు కరపత్రాలు ఇచ్చే వరకు కూడా ఇదంతా ప్రాసెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి ఎంత అనుకుంటున్నారు అందాజా? కాంగ్రెస్ వచ్చి ఇచ్చింది 10,000, గతం ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. మరి వీళ్ళే ఇచ్చిండే వైట్ పేపర్ ఎందుకు చేయాలి? ఉస్మానియా గడ్డ మీదకి వచ్చినప్పుడు అమరవీరులు చనిపోయినటువంటి గడ్డ, ఇషాంత్, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ చనిపోయినటువంటి ఉస్మానియా గడ్డ మీదకి వచ్చి, ఆ పవిత్ర నేల మీదకి వచ్చి అబద్ధాలు ఆడకుండా నా పాపాలు కడిగేసుకుంటా అని చెప్పి ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయింది ముఖ్యమంత్రి? ఆ రోజు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన వస్తున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలోనే మా ఫోన్ పలిపోయి ఎలాగే బుడ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాం.
వాళ్ళు పోలీసులు ఉచ్చదార్థంగా వీళ్ళు చెప్తే పాపం వాళ్ళనేమంటావు ఓ పోరు తీసుకొని రాపారు సిపికి ఫోన్ చేసి ఏంది మీ దొంగలమా రౌడీ మూకలమా లేకుంటే ఏమన్నా లంగలమా లత్కోరలమా లేకుంటే ఈ చెట్ల కింద ఏమన్నా గంజాయి తాగుతున్నావు నువ్వు చెప్పినట్టు. నెక్స్ట్ టైం డిసెంబర్లో వచ్చినప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తా అనేసి భరోసా ఇచ్చిండు, మాట ఇచ్చిండు. నేను డీజీపీకి కూడా చెప్తా, ఎవరైనా అడ్డుకుంటే కూడా వాళ్ళకి నేను సమాధానం చెప్తా అని అన్నాడు ఒక మాట మన ఓయూ పర్యటనకు వచ్చినప్పుడు. మరి మొన్న ఈయనకు తెలియకుండా వచ్చిర్రా వాళ్ళు? ఈయనకు తెలియకుండా వచ్చిర్రా చెప్పు. అంటే ఈయనకు సెక్యూరిటీ కూడా తెలియకుండా వస్తున్నారంటే మరి ఈయన ముఖ్యమంత్రి ఎందుకు అంటే మరి దీన్ని బట్టి ఇంటెలిజెన్స్ కూడా పనిచేయట్లేదు అన్నట్టే కదా. అంటే నిన్ను ఎవడు పట్టించుకోవట్లేడు, నీ ప్రభుత్వంలో కూడా అధికారులు కూడా నేను పట్టించుకోవట్లేరా? అరే ఇప్పుడు అంటే ఎవరో వచ్చిర్రా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరినీ ఏదో నేను రానిచ్చినాం కానీ అయిపోయి అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఈయనకు. జిల్లాల పర్యటన అంటారు, మీ సంఘటిత పోరాటానికి ఎవరెవరిని కలుపుకొని ముందరకు పోదాం అనుకుంటారు? అందరు రావాలి, అందరు కలవాలి. ఇప్పుడు తెలంగాణలో ఆగమైపోయినాం అనేటటువంటి వాళ్ళు, రైతుల గురించి మాట్లాడతాం అనేటటువంటి వాళ్ళు, తెలంగాణలో పింఛన్ల గురించి మాట్లాడతాం అనుకునేటోళ్ళు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం అనేటోళ్ళు అందరు రావాలి. ఎందుకంటే ఇలా బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? రిజర్వేషన్లు వస్తే ఉద్యోగాలు ఎవరిపోతే మరి వీళ్ళందరూ నిరుద్యోగ సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ కొత్త సమస్యలు ఎత్తుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణలో రాజకీయాల గురించి నిత్యం మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ సమస్య గురించి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? 103 రోజుల సంది ఆగమైపోయినాం అని చెప్పేటామా వాళ్ళ గురించి స్పందించలేదు అన్నప్పుడు 20 నెలల నుంచి నిరుద్యోగులు కొట్లాడి తెచ్చినటువంటి ప్రభుత్వంలో పేపర్ లీకులు అయ్యి ఆగమైనటువంటి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? అసలు ఈ పేపర్ లీకులు అనుకున్న వాళ్ళు కూడా మరి ఆ అక్క చెప్తే మాకు మంచిదని కూడా చెప్తారు. అన్ని లీకులు అన్ని ఈటీవీ ఉన్న కాళేశ్వరంలో లీకుల గురించి దీని గురించి చెప్తుంది కదా. ఈ లీకుల గురించి కూడా చెప్తే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సిట్ రిపోర్ట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన నేను రాగానే ఈ సిట్ రిపోర్ట్ని బహిర్గతం చేసి ఉన్నోళ్ళను జైల్లోకి పంపించి ఈ నిరుద్యోగులకు న్యాయం చేస్తా, మళ్ళీ ఇంకొకటి పేపర్ లీకులు చేయాలంటే ఒక్కొక్కరిని పాయింట్లు తడవాలి అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ రిపోర్ట్ని ఎక్కడ పెట్టిండు? ఈ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి దొంగలు ఎవరు వాళ్ళ గురించి కూడా ఈ కవితక్క మాట్లాడితే మంచిది. మా నిరుద్యోగిత అంశాలు కూడా కవితక్క మాట్లాడితే మంచిది. ఈ తీర్మార్ మళ్ళీ అటర్ ఫ్లాప్ అయిపోయిండు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మాట్లాడలేదు. ఈయన నిలదీస్తాను పోతే మా మీద కవితక్క మంత్రులు ఎంత వేసిర్రు, మేము ఆడకాడిపోతే వాళ్ళు అంటున్నారు. ఇలాంటి ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణను శుద్ధి చేస్తామని వచ్చుతున్నటువంటి మా అక్కగారు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. పేపర్ లీక్లు అనుకున్న వాళ్ళు తెలంగాణ గ్రూప్ 1 2016లో ఓవర్ నైట్లో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు తీసుకుంటానంగా డిప్యూటీ కలెక్టర్లు వచ్చేది. నెక్స్ట్ వాళ్ళకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అవి అనామక పోస్టులు వచ్చినాయి, ఆగమైపోయారు. అలాంటి వెనకాల 2016 గ్రూప్ 2 వెనకాల, మొన్న గ్రూప్ 2లో వెనకాల ఈ పేపర్ లీక్లు వెనకాల ఉన్నోళ్ళ వెనకాల కూడా మాట్లాడి ఈ ప్రక్షాళనకు ఆమె ఒడిగట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మంచిది. మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా మా పక్షాన మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం.